తిరిగి వార్తలకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. ఉండిజర్గ పార్టీ కార్యాలయంలో ఆంధ్ర ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిక శ్రీను, కరిమెరిక నాగరాజు, పొత్తూరు వెంకటేశ్వరరాజు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు చనంశెట్టి హరినాయుడు, పెరిచెల బాలరాజు, కామన రాంబాబు, కిన్నెర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం సంబంధించి మన యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క నందమూరి తారక రామారావు గారి యొక్క 21వ వర్ధంతి సందర్భంగా మా యొక్క ఉండి నియోజకవర్గ కార్యాలయంలో అందరం కలిసికట్టుగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో అదేవిధంగా ఉండి మండల పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉండి నియోజకవర్గ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ తీసుకున్న అందరికీ కూడా ఎవరైతే సలేమియా పేషెంట్స్ ఎవరో ఉన్నారో సలేమియా పేషెంట్స్ వారందరికీ కూడా ఇవ్వడం కోసం ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సంబంధించినటువంటి ఈరోజు ఎన్టీ రామారావు గారు అంటే పేదలందరికీ కూడా ఆరాధ్య దైవం. ఆ రోజు నిరుపేదలకి తెల్లటి అన్నం కోసం ఆ రోజు వైట్ రైస్ని ఆ రోజు 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వటం కానీ, అంటే అప్పటి వరకు ఎప్పుడు కూడా చరిత్రలో బియ్యం అనేది 2 రూపాయలకి ఇవ్వడం తెలియదు. కిలో 2 రూపాయల పథకం తీసుకురావడం కానీ, బీసీలకి చక్కగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి రిజర్వేషన్ ద్వారా పూర్తి స్థాయిలో వారందరికీ కూడా రాజకీయ పరంగా వారికి గ్రామాల నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా వారందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పిస్తూ, అదేవిధంగా మహిళల కోసం వారికి ఆస్తిలో సరిసగ భాగం వాళ్ళకి వచ్చే విధంగా మహిళల కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక బహుత్తమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఉండి మండలం కోలమూరులోని మండోదరమ్మ జాతర మహోత్సవాలు కళ్ళ పండుగగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఉండి శాసనసభ్యులు మంత్రి రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు పాల్గొన్నారు. పూరగిడుసులోని పైడమ్మకు పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. జాతర మహోత్సవాలను భారీ ఊరేగింపు మధ్య బాణసంచా కాలుస్తూ జరిపించారు. కార్యక్రమంలో నంబూరి బద్రీనారాయణరాజు, పేర్చెల సుభాష్ రాజు, శ్రీహరి చక్రవర్తి, కూనపరాజు లక్ష్మీపతిరాజు, పేర్చెల కృష్ణంరాజు, పేర్చెల మురళీకృష్ణంరాజు, పేర్చెల దేవన్ రాజు, కూసనపూడి సూర్యనారాయణరాజు, కొనవరం మణివర్మ, పేర్చెల రామాంజనేయరాజు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాసాలమ్మ అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు సిరి సంపదలతో కలకళ్లాడాలని ఎమ్మెల్యే మంత్రి రామరాజు వేడుకున్నారు. ఉండి మండలం పాములపర్రు గ్రామ దేవత శ్రీ వాసాలమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. పూరి గుడిసెలోని పాసాలమ్మకు ఎమ్మెల్యే రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఆక్వా రంగంపై ఆధారపడకుండా పిల్లలను బాగా చదివించి వృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కేసిన శాంతికుమారి, బొలసలరావు, మండల అధ్యక్షుడు కరిమెరిక నాగరాజు, జుత్తిక శ్రీను, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, కోమటి నరేంద్ర, కేసిన యాదగిరి, తోట పనిబాబు, తోట రాము, కిన్నెర వెంకన్న, హరినాయుడు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం 18వ వార్డులోని శ్రీ వనులమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదురు పెసరాజు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి సందర్భంగా జరిగే వనులమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుందని తెలిపారు. ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా పాల్గొంటారని తెలిపారు. జాతర మహోత్సవ ఏర్పాట్లో ఇంత ఘనంగా చేసిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గుబ్బల రాధాకృష్ణ, కామన బాల సత్యనారాయణ, గుట్టుముఖ సూర్యనారాయణరాజు, దొంగ మురళీకృష్ణ, పాల్కోటి తాతారావు, కోసరి రుద్రకోటయ్య, తమరాడ విష్ణు, అడ్డా నరసింహారావు, వెన్న ప్రకాష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నడుపల్లికోట గ్రామ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు గన్నివాళులు అర్పించారు. బూరుపల్లి శేషరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాలు వర్ధంతి కార్యక్రమాలను వేడుకగా జరిపారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం తీపర్రు, నిడదవోలు మండలం తేరుగుడెం, నిడదవోలు సబ్స్టేషన్ ఎదురు, ఉండాజోర మండలం మోర్తల్లో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నిడదవోలు నియోజకవర్గం ఉండాజోర మండలం పాలంగిలోని స్పందన మానసిక వికలాంగుల కేంద్రంలో కుందుల సత్యనారాయణ సేవా కార్యక్రమాలు చేపట్టారు. మానసిక వికలాంగులకు దుప్పట్లు, ఫ్రూట్లు పంపిణీ చేసి వారికి భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెరవల్లి మండలం ఉసురుమరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెరవల్లి మండలం కండవల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిలోనూ నవరత్నాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి తేడా వివరిస్తూ హౌలైన ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే తెలిపారు. అవినీతి నిరోధక శాఖ రాజమండ్రి బ్రాంచ్ పరిధిలోని తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా డి శ్రీహర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వాధికారుల అవినీతిపై రాజమహేంద్రవరం రేంజ్ ఏసీబీ వారికి సమాచారం ఇవ్వాలని ఏసీబీ డిప్యూటీ సూపరింటెండెంట్ హరిరాజు కోరారు. తరచూ రక్తదానం, ప్లాస్మా దానం చేయడం ద్వారా జీవితాన్ని పంచవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధురత్ పేర్కొన్నారు. సామాజిక సమత సంకల్ప వేడుకల సందర్భంగా గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవిలతో మాట్లాడుతూ విజయవాడలో 125 అడుగుల భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయడంతో పాటు ప్లాస్మా దానం చేయడం ద్వారా మరొకరి జీవితాన్ని నిలపగలుగుతామని తెలిపారు. సమాజంలో ఉన్న ప్రజలు, పౌరుల అవసరాన్ని తీర్చిదిద్దగలిగేది శక్తివంతులు బీసీలేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబడి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి ప్రజా జీవనంలో అన్ని అవసరాల్లోనూ బలహీన వర్గాల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. బీసీలు సమాజంలో వెనుకబడిన వారు కాదని, వెన్నుముక లాంటి వారని గుర్తించిన ఏకైక నాయకుడు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పేదవాడు, సంపన్నుడు అనే భేదం లేకుండా దేశ సంపద అందరికీ సమానంగా చేరిన నాడే వారి జీవితానికి భద్రత, భరోసా ఉంటుందనే లక్ష్యంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని మంత్రి పేర్కొన్నారు. జీవనం అనేటువంటిది వారి వారి యొక్క జన్మించినటువంటి దానికంటే జీవించడం వల్ల వాళ్ళ పొందేటువంటి ఉచ్చస్థితి. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు. మంత్రివర్గం శాసన మండలి క్యాన్సిల్ అయితే 2 మంత్రులు ఇవ్వాలనుకున్నప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభకు వెళ్ళాడు. నాకు తెలిసి మొట్టమొదటి మత్స్యకారులు రాజ్యసభలో అడుగు పెట్టాడు. అంటే మన బిడ్డ మోపిదేవి వెంకటరమణ అని ఈ సందర్భంగా అప్పలరాజు గారిని మత్స్యకార శాఖకు మంత్రి చేశారు. అంతకుముందు ఆయన ఉండేవాడు. నాకు కూడా ఈ జీవితాల మీద బాగా అవగాహన ఉందని ముఖ్యమంత్రి గారు నన్ను బీసీ సంక్షేమ మంత్రికి చేశారు. అందుకే నేనంటే మీలో ఇంకా చాలా మందికి భారతం మీద పెద్ద తరవాడికి అవగాహన ఉంది తప్ప ఈ తరవాడికి మానేశారు. అంత డబ్బు తరమే ఇది. డబ్బు తరవాడు డబ్బు తరం అయిపోయింది. ఉంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు అంటే వ్యాస భగవానుడు మన ఇంటి బిడ్డ భారత గ్రంథాన్ని అందించాడు ఈ భారత భూమికి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ ఆధ్వర్యంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మద్దతుగా సామాజిక సమతా సంకల్ప ర్యాలీ నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, ట్రైనీ డిఎస్పీ విద్య, మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. రేపు అనగా 19వ తేదీ విజయవాడలో విగ్రహావిష్కరణ అంబేద్కర్ గారిది ఉండడం వలన ఈరోజు మనం ప్రెసిడెంట్గా జనాల్లో అవేర్నెస్ కలిగించడానికి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. అలాగే మిగిలిన 5 అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మనము మెరుగులు దిద్ది రంగులు వేయించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహావిష్కరణలు ఎందుకు చేస్తున్నామంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా సమాజంలో అసమానత ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి విగ్రహావిష్కరణలు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం వలన జనాల్లో చైతన్యం కలిగి జనాల్లో ఈ సమానత్వత అనే భావం కలిగి వీళ్ళు కూడా పురోగతి చెంది సాటి వారిని పైకి తీసుకొస్తారని చెప్పేసి మనం అదే ఆశయంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. సో ఈ ర్యాలీలో చాలామంది పార్టిసిపేట్ చేసి అలానే చాలామంది జనాలు దీన్ని ఆడియన్స్గా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, ఆశయం ఇంకా విజన్ అనేది జనాల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాము. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగమేనని తెలుసుకున్న వారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.